హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు వ్లాగ్స్. సో నేను ఇక్కడ చుక్కకూర దింపడానికి వచ్చాను. హార్వెస్టింగ్ చుక్కకూర. ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాం, బట్ ఈరోజు చుక్కకూర వండుతున్నాం అన్నమాట. చాలా బాగుంటుంది చుక్కకూర పప్పు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఈరోజు పొద్దు నుంచి వర్షం పడుతుంది. ఇప్పుడే కొంచెం తగ్గింది. ఇంకా నా పనులన్నీ అయిపోయినాయి, బ్రేక్ఫాస్ట్ అన్నీ. సో ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అన్నమాట. యాక్చువల్గా అయితే ఈరోజు మేము ఊరికి వెళ్దాం అనుకున్నాం, బట్ ఇంకా వర్షం పడుతుంది. ఇప్పుడు కొంచెం పర్లేదు, బట్ చాలా మబ్బు ఉంది. సో మధ్యాహ్నం వరకు తగ్గితే లంచ్ చేసి ఇంకా ఊరికి వెళ్ళాలి. సో కర్రీ ఒకటి ప్రిపేర్ చేశాను అనుకోండి, నా పనులన్నీ అయిపోతాయి. ఇంకా నాకు కొంచెం షాపింగ్ కూడా వెళ్ళేది ఉంది. మీరందరూ చేసేసారా ఫెస్టివల్ షాపింగ్? ఇంకా నాదైతే కాలేదు ఫెస్టివల్ షాపింగ్. బాగుంది కదా, ఒకటే చెట్టు బట్ ఇంత వెళ్ళింది. ఇవి ఇట్లా తెంపేసుకున్నాం అనుకో, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వస్తాయి. ఇంకా పైన కుండీలో పెట్టాం. కుండీ కాదు అది, మన పాత కూలర్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి అందులో మట్టి పోసి ఇవి పెట్టాము, చుక్కకూర విత్తులు. అక్కడ కూడా అయ్యాయి, కాకపోతే ఇంత పెద్ద కాలేదు. ఇంకా టైం పడుతుంది అవి అవ్వడానికి. భలే ఉంది కదా, ఫ్రెష్ ఆకుకూరలు.
సో రండి కొన్ని మిర్చి కూడా హార్వెస్ట్ చేద్దాం మనం ఈరోజు. సో చాలా ఉన్నాయి మిర్చీస్, ఈరోజు తెంపేద్దాము. సో యాక్చువల్గా ఇంకొక టైప్ ఆఫ్ మిర్చి కూడా చూపిస్తాను. అది ఎంత స్పైసీగా ఉంటుందంటే అసలుకి చాలా స్పైసీగా ఉంటుంది. 1-2 వేస్తే చాలు. సో ఆ టైప్ ఆఫ్ మిర్చి కూడా చూపిస్తాను ఈరోజు. సో నేను ఇందాక చెప్పాను కదా చాలా స్పైసీగా ఉంటుందని మిర్చి. ఇగో ఇదే చూడండి ఎలా ఉందో, భలే ఉంది కదా, గుండ్రంగా ఉంటుంది. బట్ 1-2 వేస్తేనే మస్తు కారం ఉంటుంది అనమాట. చాలా స్పైసీగా ఉంటుంది ఈ మిర్చి. సో ఇవి ఇక్కడ పండిపోయింది మిర్చి. సో చూడండి మిర్చీస్ ఎన్ని ఉన్నాయో. టమాటోస్ కూడా ఉన్నాయి, బట్ మొన్ననే తెంపేసా. ఇవి ఇంకా అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ మిర్చీస్ అయితే సరిపోతాయి నాకు కర్రీకి. సో ఇంకా తెంపను నేను. అంటే చాలా పెద్ద ఉంది ఇక్కడ, ఇక్కడ కూడా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టిద్దాం. అరే 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 చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇవి ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన వెజిటబుల్స్. సో ఈరోజు నా కర్రీకి ఇవన్నీ సరిపోతాయి. సో చుక్కకూర పప్పు ప్రిపరేషన్ స్టార్టెడ్. ఫస్ట్ చుక్కకూర వాష్ చేసుకోవాలి. మనం ఇది ఇంట్లో నుంచే హార్వెస్ట్ చేసినాం కాబట్టి నార్మల్ వాటర్లో వాష్ చేసి సరిపోతుంది. కానీ మనం బయట నుంచి ఆకుకూరలు తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలి. సో ఇది ఇంట్లోనే కాబట్టి నేను నార్మల్ వాటర్తో వాష్ చేస్తున్నా. ఫ్రెష్ ఫ్రెష్. సో కొంచెం కాడలు ఉన్నా కూడా బాగానే ఉంటుంది. సో కాడలు కూడా కట్ చేసుకోండి. ఇవి కొంచెం సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం బిజీగా ఉన్నప్పుడు ఇట్లాంటి పప్పులు వేసుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. అవి బాగా చిన్నగా వస్తాయి. అదే మొలిచింది. మన ఎంత తెలిసింది కూడా. ఈరోజు నేను చుక్కకూర పప్పు చేయబోతున్నాను. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే చుక్కకూర, ఆనియన్స్, కొంచెం చింతపండు,
మిర్చి, కందిపప్పు, శనగపప్పు. సో మనం ఒక కుక్కర్లో ఫస్ట్ కందిపప్పు తీసుకుంటున్నాను అండ్ అట్లానే కొంచెం శనగపప్పు. మనం వాష్ చేసుకుందాం ఫస్ట్ కొంచెం. ఇప్పుడు ఇందులోనే కొన్ని ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో నేను నార్మల్గా ఎప్పుడు పప్పు చేసేటప్పుడు డైరెక్ట్ ఇట్లా చుంచి వేసేసుకుంటాను, తొందర అయిపోతుందని అంతే. నెక్స్ట్ చుక్కకూర కట్ చేసేసుకున్నది కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కడిగి ఉంచుకున్న చింతపండు కూడా. ఎవరైనా పులుపు తక్కువ తినే వాళ్ళు వేసుకోకండి, స్కిప్ చేసుకోండి. నేను కొంచెం పులుపు తింటాం కాబట్టి యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ చుక్కకూర పుల్లగా ఉంటుంది. సో కొంచెం చింతపండు నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. సో ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం. సాల్ట్ కూడా 2 స్పూన్లు. సో అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో సాల్ట్ వేస్తే ఉడకదు అని అంటారు, బట్ కుక్కర్లోనే కాబట్టి మనం ఒక 3-4 విజిల్స్ ఉడికిస్తాం కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది. ఒకవేళ మనం గిన్నెలో ఉడికించుకుంటే మాత్రం సాల్ట్ వేయకుండా ఉడికించుకోవచ్చు, బట్ కుక్కర్లోనే కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ కొన్ని వాటర్. సో ఎక్కువ వాటర్ ఏం పట్టవు, ఎందుకంటే ఆకుకూరలు కాబట్టి అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కట్ చేయాలి. వేస్తున్నావా? అది ఫ్రాక్ కదరా, మిండికి ఫ్రాకే. చిక్కు మిన్నికి ఫ్రాకే. చిక్కు ఎందుకు రాది? ఎటు తీసుకుపోతున్నావు? ఎటు తీసుకెళ్తున్నావు? ఇక్కడ నా పప్పు ఉడుకుతుంది. సో నేను కొంచెం వెల్లుల్లి జీలకర్ర దంచుకుంటున్నాను. సో కొంచెం వెల్లుల్లి అండ్ జీలకర్ర మనం దంచి ఉంచుకోవాలి. సో ఇది నేను డైరెక్ట్ పప్పు ఉడికిన తర్వాత పప్పులో వేసేసుకుంటాను. సో టేస్ట్ బాగుంటుంది అట్లా వేస్తే. మరీ మెత్తగా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బరకలుగా ఉన్నా పర్లేదు. ఇక్కడ నేను పోపు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదు, ఇందులో కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఉడికిన పప్పు ఉంటుంది కదా, డైరెక్ట్ అందులో యాడ్ చేసేస్తాను. మీ ఇష్టము, ఆయిల్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు వేసుకోకున్నా పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది అట్లా కూడా. కాకపోతే పోపు వేస్తే ఏంటి అంటే అడిషనల్ టేస్ట్ వస్తుంది పప్పుకి. చూడండి, ఇక్కడ నా పప్పు కూడా ఉడికిపోయింది. మనం ఇందులో కొంచెం శనగపప్పు వేసుకున్నాం కదా, సో మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ముందుగా దంచి ఉంచుకున్నటువంటి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని టేస్ట్ చూసుకోండి, సాల్ట్ పడుతుందా లేదా అని. సాల్ట్ అవసరం ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. సో నాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకని నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను.
సాల్ట్ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ మన పోపు ఉంటుంది కదా, ఆ పోపు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ చుక్కకూర పప్పు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి నా పప్పు రెడీ అయిపోయింది. సో ఈరోజు ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తున్నా అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.